మెగా జాబ్ మేళాను ప్రారంభించిన శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య. కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నిట్టెం రఘురాం. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నియోజకవర్గం. ఎన్టీఆర్ జిల్లా టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ చేని రాంబాబు. జగ్గైపేట పట్టణంలోని జెర్సీ జూనియర్ కాలేజీలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నిట్టెం రఘురాం ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రతి యువకుడికి, ప్రతి యువతికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వారు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కలలు కంటున్న 20 లక్షల ఉద్యోగాల లక్ష్య సాధనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ సంస్థలతో కలిసి యువతకు ఉన్నత ప్రమాణాలతో శిక్షణ అందించి నైపుణ్యాలను పెంపొందిస్తున్నదని చెప్పారు. అలాగే అనుభవం ఉన్న అభ్యర్థులకు నేరుగా ఉద్యోగాలు కల్పించే విధానాలను ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. ఈరోజు జగ్గైపేట నియోజకవర్గంలోనే 32 కంపెనీలు పాల్గొనడం ఎంతో గర్వకారణమని, యువత శ్రద్ధ, కృషితో క్రింది స్థాయి నుండి ఉన్నత స్థాయిలకు చేరుకోవచ్చని పెద్దలు సూచించారు. ఈ కార్యక్రమంలో కొత్తమాసు మల్లికార్జునరావు, రంగాపురం నరసింహారావు, 10వ వార్డు కౌన్సిలర్ కన్నెబోయిన రామలక్ష్మి, జెర్సీ విద్యా సంస్థల యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు. డిజిటల్ నాలెడ్జ్ ఉండి ఎవరైతే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయో, ఎవరైతే దృఢ విశ్వాసంతో నమ్మకంగా జాబ్ అంతా ఆలోచన ఉంటారో, అదేవిధంగా బాడీ లాంగ్వేజ్ కూడా ఇంప్రూవ్ చేసే బాడీ లాంగ్వేజ్ కూడా అప్రూవ్ చేస్తారు. ఇవన్నీ తప్పకుండా ఉంటే తప్పకుండా కూడా జాబ్ సాధిస్తాం. ఈరోజు జాబ్ రాకపోయినా సరే మనం ఎందుకు ఫెయిల్ అయ్యాం, ఎందుకు జాబ్ సాధించలేకపోయిన ఆలోచన తప్పకుండా తప్పకుండా జాబ్ సాధిస్తాం. ఈరోజు చూస్తామంటే ప్రపంచంలో కాదు, దేశంలో కాదు, మా ప్రాంతంలో కూడా ఒక్కొక్కళ్ళ హిస్టరీ తెలుసుకుంటే నిజంగా రిలయన్స్ అంబానీ, ధీరుభాయ్ అంబానీ ఏ విధంగా మొదటి జీవిత కెరీర్ చూస్తే ఒక పెట్రోల్ బంక్లో చిన్న ఉద్యోగం చేరి ఈరోజు రిలయన్స్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ఉద్యోగాలు ఇస్తున్నారు. ధీరుభాయ్ అంబానీ కెరీర్ ఎక్కడ స్టార్ట్ అయింది? పెట్రోల్ బంక్లో చిన్న ఉద్యోగం చేసినటువంటి ధీరుభాయ్ అంబానీ. ఇన్ఫోసిస్ అధినేత చిన్న ఇంజనీర్ చిన్న ఉద్యోగం చేసి ఆయన రోజు ఇన్ఫోసిస్ ద్వారా ఎంతో మందికి ఐటీ ఉద్యోగం ఇస్తూ ఉన్నారు. అంటే ఎందుకు ఉదాహరణ చెప్తున్నామంటే చాలా మంది అనుకుంటాం మన చిన్న గ్రామం చేసే ఉద్యోగం చాలా చిన్న ఉద్యోగం ఏ మాత్రం కాదు. రతన్ టాటా కూడా నిజంగా టాటా అధినేత కూడా ఒక ఇండస్ట్రీలో కార్మికుడిగా నిలబడి పనిచేసి ఈరోజు రతన్ టాటా ఒక ట్రస్ట్ అనేది నిజంగా రతన్ టాటా కంపెనీ అంటే, టాటా కంపెనీ అంటే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. అటువంటి ఆలోచన ముందుకు పోవాలి తప్ప నిజంగా అబ్దుల్ కలాం వారు చిన్న వయసులో పేపర్ బాయ్గా ఉండి ఈరోజు నిజంగా రాష్ట్ర స్థాయికి ఎదిగి ఏ విధంగా వెళ్ళాడంటే చిన్న స్థాయి నుంచి ఏదైనా సరే ఒక మెట్టెక్కి ఎత్తైన శిఖరాలు వెళ్ళచ్చు. అటువంటి విధంగా ఆలోచన తప్ప ఒకసారి పెద్ద ఉద్యోగాలు ఏమాత్రం రావు. అదేవిధంగా పెద్ద పెద్ద పరీక్షలు వస్తే ప్రత్యేకంగా మన రాష్ట్రంలో విద్యా సంస్థల అధినేత ప్రస్తుత మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు అసెంబ్లీలో మాట్లాడుతూ, నేను ఫస్ట్ స్టార్టింగ్లో చిన్న గుడిసెలో ట్యూషన్లు చెప్పి నేను ఈ విధంగా ఈ స్థాయికి వెళ్ళాలని చెప్పంటే నారాయణ గారు ఎంతో లక్షల మంది చదువుతూ ఉన్నారు. ఉదాహరణ చెప్పడం కోసం ప్రత్యేకంగా ఈరోజు జగ్గైపేట వస్తే నేను చదువుతున్నప్పటిదాకా ఎంతమంది జీవితాలు అబ్జర్వ్ చేస్తామంటే ఒక సుతారు వ్యక్తి బొచ్చలు పోస్తూ కూలి పని చేస్తూ మేస్త్రి అయ్యి తర్వాత బిల్డర్గా ఎదిగాడంటే నిజంగా ఆశ్చర్య సంతోషమే కదా. సుతారు కూలి అతను బొచ్చలు ఫస్ట్ కూలి కట్టేది అయ్యి ఆ తర్వాత మేస్త్రి అయ్యి తర్వాత బిల్డర్గా ఎదిగాడని చెప్పంటే అది డైరెక్ట్గా చూసిన విషయం. అదేవిధంగా ట్యూషన్లు చెప్పి కళాశాల అధినేతగా ఎదురు చాలా మంది ఉన్నారు. అదేవిధంగా కాంట్రాక్టర్ దగ్గర సూపర్వైజర్ చేసి కాంట్రాక్టర్ ఎదురు చాలా మంది ఉన్నారు. అదేవిధంగా కంపెనీలో చిన్న ఉద్యోగం చేసి చిన్నగా కంపెనీలో ఏర్పాటు చేసుకుని చాలా మంది ఉన్నారు. ఇటువంటి అన్ని ఆలోచన చేసుకొని ప్రతి యువత విద్యార్థి కావచ్చు ప్రతి ఒక్కరు కూడా మన జీవితంలో కష్టపడితే, మనలో ఒక విశ్వాసం ఉంటే, మనలో క్రమశిక్షణ ఉంటే జీవితంలో శక్తిలో వచ్చే ఆలోచన ముందుకు పోవాలి. మన రోజు